హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. విజయ్ సేతుపతి గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన విడుదల పార్ట్ 2 వెట్రిమారగన్ డైరెక్షన్ మూవీ. ఇది ఒక క్రైమ్ అండ్ డ్రామా అండ్ యాక్షన్గా ఉంటుంది. లిటరలీ చెప్పాలంటే సినిమా ఓవరాల్గా చూసిన తర్వాత నాకు కొంచెం యావరేజ్గానే ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కొంచెం అంటే పార్ట్ 1 పార్ట్ 2 చూసి కంపారిజన్ చేస్తే నాకు ఈ పార్ట్ 1 కొంచెం పర్లేదు అనిపించింది, కానీ పార్ట్ 2 కొంచెం యావరేజ్గానే ఉంది. అది ఎందుకు అలా అనిపించింది, అసలు బేసిక్ కాన్సెప్ట్ అండి, సినిమా ఎలా ఉంది సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ ఈ లోపు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. జెన్యూన్ మూవీ రివ్యూస్ అని మన ఛానల్లో ఉంటాయి. నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్ దగ్గరగా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్తో కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, గవర్నమెంట్ అంటే రెస్పెక్ట్ ఉన్న పర్సన్ గవర్నమెంట్కి రివాల్ట్ అయ్యి గవర్నమెంట్కి ఆపోజిట్గా ఒక పార్టీ పెట్టి గవర్నమెంట్ మొత్తం వెతికే ఒక క్రిమినల్గా ఒక లీడర్గా ఎలా మారాడు, జనాల మొత్తాన్ని గవర్నమెంట్కి ఆపోజిట్గా ఎందుకు చేశాడు, గవర్నమెంట్ మొత్తాన్ని ఎందుకు అలా చేస్తున్నాడు, పోలీసులు మొత్తం వెతికేలాగా ఇలా ఎందుకు మారాడు, అసలు ఏం జరిగింది, ఎందుకోసం చేస్తున్నాడు, ఇదంతా అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇంకా అంత సినిమా ఎలా ఉంది ఏంటంటే మాట్లాడుకోవాలనుకుంటే మొత్తం కూడా ఒక డార్క్ థీమ్లో విలేజ్లో ఒక అడవుల్లో అంతా కూడా నడుస్తూ ఉంటుంది సినిమా అంతా కూడా. అక్కడే నాకు కొంచెం ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి కొంచెం తేడా లేనట్టు ఫీలింగ్ అనిపించింది. కొంచెం రొటీన్గానే అనిపించింది మొత్తం కూడా. అతను గవర్నమెంట్గా ఆపోజిట్గా నడవడం, ఆ పోలీసులు పట్టుకుపోవడం, మళ్ళీ వదిలేయడం, మళ్ళీ ఎక్కడి నుంచి తప్పించిపోవడం, ఇదంతా రొటీన్గానే అనిపించింది నాకు. కొంచెం ఎక్కడ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించలేదు. కొన్ని ప్లేసెస్లో అనిపించింది, బట్ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది నాకైతే పెద్దగా. ఇంకా సినిమా అంతా కూడా కొంచెం డ్రామాటిక్గా ఎమోషనల్గా అంతా నడుస్తూ ఉంటుంది. ఒక క్రైమ్గా అయితే ఉంటుంది, బట్ ఈ లాస్ట్ ఒక ఎమోషనల్ కానీ కొన్ని ఫైట్ సీక్వెన్స్లు కానీ కొంచెం పర్లేదు, బాగుంది. కొన్ని ప్లేసెస్లో చాలా బాగా అనిపిస్తుంది, కొన్ని ప్లేసెస్లో కొంచెం యావరేజ్గా ఉంటుంది. ఇంకా ఇళయరాజా గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఓకే చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ టైం ఇలా మూవీలో ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ వినడం. ఇంకా విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ కానీ, పోలీస్ క్యారెక్టర్లో కమెడియన్ సూర్య గారు చేసిన యాక్టింగ్ కానీ అంతా సూపర్గా ఉంది. ఇంకా వేటయాన్ మూవీలో రజనీకాంత్ గారి పక్కన వైఫ్గా చేసిన హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆమె కూడా చాలా న్యాచురల్గా యాక్ట్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా తెలుగు డబ్బింగ్ కానీ సినిమాటోగ్రఫీ కానీ అంతా ఓకేగా ఉంది ఫ్రెండ్స్. ఓవరాల్గా సినిమా యావరేజ్గానే అనిపించింది నాకైతే. ఇంకా మీలో ఎవరైనా మీరు సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్లో చెప్పండి. ఇదైతే నా పర్సనల్ ఫీలింగ్, మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే ఎటువంటి రేటింగ్స్ అయితే ఇవ్వను, ఎందుకంటే నాకు బాగుందా లేదనేది నేను చూస్తాను, రేటింగ్తో నాకు సంబంధం లేదు, ఓకేనా. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటనేది నాకైతే యావరేజ్గా ఉంది. ఇంకా ఫ్యామిలీతో చూడవచ్చా లేదనేది హ్యాపీగా చూడవచ్చు, ఎటువంటి మసాలా స్క్రాప్ అయితే లేదు, ఓకేనా. ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.